నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో దేవుని కడప తిన్నాలు అయితే జరుగుతూ ఉంది. అలాగే జనాలు వేల మంది అయితే రావడం జరిగింది. చూడండి, అక్కడ ఒక పెద్దాయన మనం చూసుకుంటే ఒక పక్క ఎండ బగబగ మండుతూ ఉన్నది. అక్కడ చూసుకుంటే కాళ్ళకు అది మామూలుగా చూసుకుంటే చెప్పులు లేకుండా వచ్చితేనే మండిపోతున్నాయి అన్నమాట. ఆయనైతే తన యొక్క బ్రతుకు పోరాటం కోసం చూసుకుంటే దావన వెళ్ళి ప్రతి ఒక్కరినైతే ఆయన అయితే యాచిస్తూ ఉన్నాడు. ఈ డబ్బులు ఇమ్మని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళకు తోచిన సహాయం చేసి అయితే వెళుతూ ఉన్నారు. అలాగే ఈ సంఘటన ఇది చూసిన తర్వాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి చరిత్ర సినిమా ఉంది కదా, ఎన్టీ రామారావు గారిది. అందులో బాలకృష్ణ మనం చూసుకుంటే ఒక మార్కెట్కి వెళితే ఇలాగైతే ఒక వ్యక్తి అయితే కనపడతారనమాట. నాకు ఆ సీన్ గుర్తొచ్చిందనమాట. చాలామంది మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే తమకున్న సమస్యలతో చనిపోవాలని అయితే కోరుకుంటారో, 2 కాళ్ళు 2 చేతులు అన్నీ ఉండి కూడా ఇంకా ఏమీ సాధించలేమని చెప్పేసి చాలామంది అయితే బలవన్మరణాలకు బలపడి చచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ పెద్ద ఆయన చూసుకుంటే కాళ్ళు లేకపోయినా చేతులు సరిగా లేకపోయినా ఎలాగైనా సరే బ్రతకాలని చెప్పేసి బ్రతుకు మార్గంలో ముందుకు వెళుతూ ఉన్నాడు. అలాగే ఇటువంటి వారు ఎవరైనా మీకు కనపడితే తప్పకుండా సహాయం అయితే చేయండి అన్న. అలాగే ఇటువంటి వారు ఎవరైనా కనపడినప్పుడు మీకు చేతనైన సహాయం అయితే చేయండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ప్రతి ఒక్క జీవుడిలో అయితే ఇటువంటి పోరాట పటిమైతే ఉండాలన్నా. అలాగే ఈ తాతను చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. వెళుతూ ఉన్న వారిని ఆయనైతే ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నారు. ఎవరో ఒక మహాతల్లి మనం చూసుకుంటే చాలామంది అయితే వెళ్ళారో, మగవాళ్ళు అయితే ఎక్కువగా దానం చేయలేదు. కానీ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్సులో నుంచి తీసి రూపాయో 5 రూపాయలు 10 రూపాయల నోటు ఇస్తూ ఉన్నారు. మగవాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన అయితే మంచి ఎండలో ఉన్నారు చూడండి. ఇంకొక ఆవిడైతే ఆయనకు సహాయం చేస్తూ ఉంది. అలాగే మీకు ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపించిందని చెప్పేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.